నమస్తే, వెల్కమ్ టు SP6 న్యూస్. నేను రాణి. ఈ రోజు మీకైతే ఒక గెస్ట్ అయితే పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. తను ఎవరో కాదు, సింగర్ చైతన్య. నీతో మాట్లాడే కంటే ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడు, మంచి పాట. పల్లె ఆదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, పల్లె ఆదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట జాతికొచ్చేనా. నిజంగా నువ్వు పాడేవేమో కానీ నాకైతే నిజంగా పల్లె అయితే గుర్తుకొచ్చింది. అంటే నువ్వు స్కూల్ డేస్ లో గానీ కాలేజ్ డేస్ లో గానీ నీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట అంటే ఏమన్నా ప్రైజెస్ ఇవ్వడం గానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ పెడతారుగా, సో ఆ టైప్ ఏమన్నా నీకు గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా ఉందా? తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడల్లంగాదు మేము ఏ బాపు బంజారులం, లాయం లత్తయ్యం లంబాడి బాడియా కోనియం ఏ బాపు బంజారులం. సో నాన్న గురించి ఏదైనా పాట. నువ్వు కన్న కలలే నిజమైతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సో మా కోసం ఒక ఫోక్ సాంగ్. తప్పకుండా పాడతాను. దారి పొంటొత్తుండు దవ్వ దవ్వొత్తుండు దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదొస్తుండు కారు మీదొస్తుండు తోలిద్దునా పోనీవు కొందునా. నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నారా? బాగున్నా అక్క. నీతో మాట్లాడే కంటే ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడు, మంచి పాట. ముందుగా పాట స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ముందుగా పల్లె పాటనే వాడుకుంటా అక్క. ఎప్పటికైనా మనం పల్లెని మర్చిపోద్దు కాబట్టి పల్లెని గుర్తు చేసుకుని ఒక పాట పాడతాం. పల్లె ఆదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, పల్లె ఆదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చిన ఉద్యమ పాట యాదికొచ్చినా, పల్లె యాదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, గోసి గొంగడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చినా, పల్లె కన్నీరంటూ గోసా చెప్పిన గోరేటి గుర్తుకొచ్చినా, దళిత పులమంటూ దండోరా వాయించే డప్పు రమేషన్నరా, డోలకు గాయన్న సంజీవన్న పాటలన్నే యాదికొచ్చినా, అరే ఊరు ఆడగూడ అంజన్న పాట యాదికొస్తున్నదిరా, అందశ్రీ పాట అన్ని కులాలను కొలిచింది యాదొచ్చినా, పల్లె యాదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చినా మళ్ళీ పాట మొదలు పెట్టినా. నిజంగా నువ్వు పాడేవేమో కానీ నాకైతే నిజంగా పల్లె అయితే గుర్తుకొచ్చింది. బాగుంది సాంగ్. ఏ ఊర్రా మీది? మాది నార్కర్నూలు జిల్లా అక్క, అచ్చంపేట అమరాబాద్ మండలం మాచారం అక్క. నానేం చేస్తుంటారు? నాన్న అమ్మ వ్యవసాయం చేసుకుంటాం అక్క. అమ్మ కూడా ఇంట్లోనే ఉంటారు. ఎంత మందిరా మీరు? నేను అన్నయ్య అక్క, ఇద్దరం. అన్న స్టడీస్, అన్న మ్యారీడ్ అయిపోయింది, నేను ఇద్దరం. అంటే ఇప్పుడు స్టడీ ఏం కంప్లీట్ అయిందనేది? నాది ఇప్పుడు BSc కంప్లీట్ అయింది అక్క. ప్రైవేట్ లోనే జాబ్ చేసుకుంటున్నాను. ఇంకేమన్నా ఫర్దర్ ప్రైవేట్ జాబ్ అంటే ఏం జాబ్ చేస్తుంది? స్టాఫ్ నర్స్ అక్క. స్టాఫ్ నర్స్. నువ్వు ఫోక్ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ ఉంటావు అని చెప్పి మేము విన్నాము. సో మా కోసం ఒక ఫోక్ సాంగ్. తప్పకుండా అక్క పాడతాను. దారి పొంటొత్తుండు దవ్వ దవ్వొత్తుండు దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదొస్తుండు కారు మీదొస్తుండు తోలిద్దునా పోనీవు కొందునా, దారి పొంటొత్తుండు రానిద్దునా తోవ పొంటొత్తుండు ఓనిద్దునా, నాయనక 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 పడుతుండు నా ముందరుంటుండు సందిద్దునా వద్ద పొందిద్దునా, ఇనుకుంటా పోతాండు అనుకుంటా వస్తాండు బందైదునా బంధమై సుపనా. యూట్యూబ్ లో ఒక ఊపిన సాంగ్ కదా ఇది? అవునక్క. ఇంకా యూట్యూబ్ లో ఎక్కువ నీకు ఇష్టమైన పాటలు ఏం పాడుతూ ఉంటావు తరచు? ఫోక్ సాంగ్స్ అయితే బాగా వింటుంటా అక్క. ఓకే, మీకు పాటల మీద అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి తరచు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాడుతుంటావా, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పాడుతూ ఉంటారా? ఎలా వచ్చింది నీకు ఇంట్రెస్ట్? నాకు ఫ్యామిలీలో కూడా పాడుతుంటారు అక్క. నాన్న పాడుతుంటాడు, తాత ఇంకెక్కువ పాడుతుంటాడు, తాత కూడా పాడుతుంటాడు. అట్లా నాన్న వాళ్ళు పాడుతుంటే చూడడం వల్ల కూడా విని విని కొంచెం బాగా ఇంట్రెస్ట్ అక్క నాకు సాంగ్స్ అంటే. ఇంకా ఊర్లో ఇట్లా పాడుతుంటే ఆ పాట పాడుతున్నప్పుడు దాంట్లో లీనం అయిపోయి పాడుతుంటే దాంట్లో ఉన్న మీనింగ్ అయినా కానీ ఒక హార్ట్ కి టచింగ్ అనిపిస్తుంది. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అక్క, బాగా ఇంట్రెస్ట్ అనమాట.
అంటే నువ్వు స్కూల్ డేస్ లో గానీ కాలేజ్ డేస్ లో గానీ నీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట అంటే ఏమన్నా ప్రైజెస్ ఇవ్వడం గానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ పెడతారుగా, సో ఆ టైప్ ఏమన్నా నీకు గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా ఉందా? ఉన్నాయక్క. అంటే పాడుతూనే ఉన్నా చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు అట్లా పాడుతూనే ఉన్నా. అది కాక ఇంకా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అక్క అక్కడ ఏం చెప్పారు మాకు ప్రోగ్రామ్ లో అంటే మీరు పాడుతున్న పాటకి డప్పు ద్వారా అంటే పాడుతూనే డాన్స్ చేయాలి అని చెప్పారు, అంటే రికార్డింగ్స్ కాకుండా. అప్పుడు ఒక సాంగ్ పడిందక్క, అది నాకు చాలా గుర్తు వచ్చింది, దానివల్ల నాకు ప్రైజ్ కూడా వచ్చింది. ఒకసారి మా కోసం. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడల్లంగాదు మేము ఏ బాపు బంజారోలం లాయం లత్తయ్యం లంబాడి బాడియా కోనియం ఏ బాపు బంజారోలం అందాల ముసుగేసినం మేము అద్దాల లంగేసినం సూర్యుడికే కన్నులం మేము వెన్నెలకే వన్నెలం ముక్కేరా పెట్టినం కమ్మాలు పెట్టినం అందాల లంబాడి వేసాలే గట్టినం ముక్కేరా పెట్టినం కమ్మాలు పెట్టినం అందాల లంబాడి వేసాలే గట్టినం ఏయ్యా బాపు ఏయ్యా బాపు బంజారులం ఓరన్న సూడు చిన్నారులం తయ్యం దత్తయ్యం లంబాడోల్లంగాదు మేము ఏ బాపు బంజారోలం లాయం లత్తయ్యం లంబాడి బాడియా కోనియం ఏ బాపు బంజారోలం వారే వవారే వారే వవారే వారే వవారే వా ఏ వారే వవారే వారే వవారే వారే వవారే వా. నైస్ 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 సాంగ్, బాగుంది. కానీ ఇది చాలా డేస్ కిందది అయినా సరే పురాతన అదే ఏమంటారు చాలా రోజుల క్రితం చిన్నప్పుడు చాలా మంది స్కూళ్ళల్లో లంబాడీ డ్రెస్ వేసుకొని చాలా బాగా అనిపించేది స్కూల్లో ఇట్లా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడం. ఓకే చైతన్య, ఇప్పుడున్న సమాజం అంటే ఇప్పుడు ఎట్లా ఉంది సమాజం, ఒక మనుషులు ఎలా ఉన్నారు, మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారు. సో అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. సో అట్లాంటిది ఏమైనా ఒక పాట పాడగలవా? పాడతాను అక్క. అంటే ఏదన్నా డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే ఇప్పుడున్న సమాజం కోసం చిన్న పాట పాడతాక్క. డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోరురా నీ ముందు నీ మటరా మనిషి నా ముందు నా మటరా ఆస్తులంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసేటి మనిషికి మట్టిలో కలిసేటి మనిషికి భూములంటాడు జాగాలంటాడు బూడిద పాలయ్యే దేహానికి కాలి బూడిదై పాలేటి దేహానికి చచ్చిన నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిగలరురా బంధాలు యాడున్నాయి మనిషికి బంధుత్వం యాడున్నది బంధాలు యాడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. నిజంగా చైతన్య, ఇప్పుడున్న రోజుల్లో అయితే బంధాలు బంధుత్వాలు అవేమి లేవు, మొత్తం డబ్బు ఉంటేనే మనిషికి విలువ, లేకపోతే ఏది లేదు. సమాజం అయితే అలాగే ఉంది. సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న వ్యవసాయం చేస్తారు అక్క. వ్యవసాయం చేస్తారా? అమ్మ ఇంటికాడ? ఇంటి దగ్గరే ఉంటుంది. సో నాన్న గురించి ఏదైనా పాట? నువ్వు కన్న కలలే నిజమైతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజై నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నేడు చరితలో ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేలా 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 నిదే నింగి నేలా నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. ఈ పాట. సరే చెప్పురా, ఇంకేంటి నీ ప్రయాణం? నువ్వేం చదువుతున్నావు? నేను బిఎస్సి అక్క, బిఎస్సి అయిపోయింది. ఎంఎస్సి అని ప్లానింగ్ లో ఉన్నా. ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటున్నా. అవును, ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నావు కదా, రాయగలుగుతావా లిరిక్స్?
రాయడం అంటే ఇంతవరకు ఏం ట్రై చేయలేదు అక్క, ఉమ్. కానీ ఇంకా పాడటమే ఇష్టం అక్క. అంటే ఒకవేళ ఆలోచన ఉందా, అంటే నేను కూడా రాయగలుగుతాను అట్లా ఏమన్నా ఆలోచన? ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒక టాపిక్ తీసుకుని దానిపైన ఇంకా ఆలోచించే కొద్ది వస్తుంటాయి అక్క కొన్ని కొన్ని. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా, ఇంటర్వ్యూస్ ఇస్తూ, అట్లా మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుందిరా? పేరెంట్స్ అయితే ఇంతవరకు ఎప్పుడు వద్దని చెప్పలేదు అక్క, నా ఇష్టాన్ని ఇది కాదని చెప్పలేదు. నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఎంకరేజ్ చేస్తారు, అట్లా ఏం వద్దని ఏం చెప్పారు. అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు నువ్వు? అంటే పాటలు నేర్చుకొని ఇదే ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించింది? అంటే ఇంకా చిన్నప్పుడు అంటే మాకు తెలంగాణ రాకముందు అక్క, నాకు తెలిసిన దగ్గర నుంచి ఎంతో మంది అసలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడము, తెలంగాణ కోసం ఎంతో మంది మరణించడం, కొన్ని కొన్ని చూస్తుంటే ఇంత ఇది ఉంటదా, ఒక పాటలో ఇంత మీనింగ్ ఉంటదా అనేది ఇది అనిపిస్తుండే. నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు మధుప్రియ ఇన్స్పిరేషన్ అక్క. ఇంకా అట్లా ఆమె ఏం చేస్తున్నా నేను కూడా స్టేజ్ లోకి వెళ్ళడము, పాడడము, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కి బాగా అటెండ్ అవ్వడము, పాడుతుంటే ఇంత బాగుంటది ఒక పాట పాడితే, ఇంత ఎమోషనల్ గా వచ్చా, ఇంత పాటలో ఇన్ని దాగి ఉంటాయా అని ఒక నాకు కూడా, నేను కూడా మంచి పాడాలి, ఒక పొజిషన్ కి వెళ్ళాలి అట్లా. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళడం అట్లాంటిది అంటేనే ఎవరు ఒప్పుకోరు. సో మీ అమ్మ తరపు నుంచి నీ సపోర్టింగ్ ఎలా ఉంటది ప్రత్యేకంగా? అమ్మ అంటే భయపడుతుంటారు అక్క, ఇంకే పేరెంట్స్ అయినా భయపడతారు అమ్మాయిని బయటికి పంపాలంటే, కానీ మా డాడీ మాత్రం ఏం కలబెట్టా వెళ్ళాలి, చేయాలి, సక్సెస్ అవ్వాలి. ఎక్కువ ఎవరి ఇష్టం రా నీకు? నాకు నాన్నని ఇష్టం అక్క. ఎందుకని? నాన్న అంటే ప్రాణం. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఒక పాట పాడు. ఓకే అక్క. ఆడపిల్ల అంటే ఇప్పుడు ఎవరికి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది ఎట్లా అనంటే వాళ్ళకు అవగాహన ఉండి కూడా ఒక ఆడపిల్ల ఉంది అని తెలిసరికి ఇట్లా చేసుకోవడం జరుగుతుంది కదా, వద్దు అనుకోవడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కువ ఆత్మహత్యలు అలాంటి, ఒక కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఫెయిల్ అయినా ఆత్మహత్య, సూసైడ్, ప్రతి దానికి సూసైడ్, లవ్ ఫెయిలియర్ అయినా సూసైడ్. సో ఇంకా చంపేయడం కూడా ఎక్కువ అవుతున్నాయి. సో దీని గురించి ఒక పాట. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపుల పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే, అయ్యో దేవుడా, కడుపుల పిండాన్ని కత్తులతో సిర్రు ఎట్ల బ్రహ్మదేవుడా. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే, అయ్యో దేవుడా, కడుపుల పిండాన్ని కత్తులతో సిర్రు ఎట్ల బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నిజంగా బాగుంది, వింటుంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. చాలా ఎమోషనల్ సాంగ్. గద్దర్ పాట ఒకటి పాడుకుంటాక, అది మన మధ్యలో లేరు కాబట్టి కొంచెం బాధకరంగా ఒక సాంగ్. కాలు గజ్జే అడుగుతుందే ఓ లచ్చ గుమ్మాడి, గద్దరన్న యాడబాయే ఓ లచ్చ గుమ్మాడి. కాలు గజ్జే అడుగుతుందే ఓ లచ్చ గుమ్మాడి, గద్దరన్న యాడబాయే ఓ లచ్చ గుమ్మాడి. తోడు నడిచే సేతి కర్రా ఓ లచ్చ గుమ్మాడి, చిన్న బోయి కూసున్నదే ఓ లచ్చ గుమ్మాడి. తోడు నడిసే సేతి కర్రా ఓ లచ్చ గుమ్మాడి, చిన్న బోయి కూసున్నదే ఓ లచ్చ గుమ్మాడి. కంట నీరు పెట్టుకుంది జానపదం, మూగబోయిని తన కంటగలం. కాలి గజ్జ అడుగుతుందే ఓ లచ్చ గుమ్మాడి, గద్దరన్న యాడబాయే ఓ లచ్చ గుమ్మాడి. ఉద్యమం పాటలు అంటేనే మనకి గుర్తొచ్చేది గద్దరన్న సాంగ్స్. ఇంకొకటి ఏంటి, విమలక్కవి. అయితే ఒకటి గద్దర పాట పాడుకున్నాం కదక్క, ఇంకొకటి మా పెద్దయ్య ఉంటారు, తను కూడా మంచి సాంగ్ ఒకటి రీసెంట్ గా వచ్చింది, మంచి హిట్ అయింది అనమాట, అది పాడదాం అనుకుంటున్నాను.
రైతు కూలి రాజ్యం కై రక్తమిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు నీకు పాదన దండాలు రైతు కూలి రాజ్యం కై రక్తమిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు నీకు పాదన దండాలు మెదుకులేని మెదకు జిల్లల పల్లెల బుట్టిన వంట తూఫ్రానుల బుట్టిన వంట లచ్చువమ్మల శేషయ్యల ముద్దుల కొడుకు వంట మురిపాల కొడుకు వంట. ఇదక్క ఈ పాట వాడారు, చాలా హిట్ అయింది రీసెంట్ గా. సుక్క తీరు సక్కనోడని లెక్కలెన్నో వేసుకున్నా సక్కమైన బంగారమని ఒక్క తీరే తెలుసుకున్నా ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాణి మీద పారేసుకున్నా ఏలు పట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా మురిసిపోయిన ఎంత నొచ్చుకున్న రోజు రోజు వాణి చేష్టలతో యాస్టకొచ్చిన రాముడు కాదమ్మ వీడు కొంటే కన్నయ్య గుణములున్నోడు సితురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మ నా గుండె గోడు రాముడు కాదమ్మ వీడు కొంటే కన్నయ్య గుణములున్నోడు సితురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మ నా గుండె గోడు. నైస్. కన్నయ్య గురించి రాముడు గురించి పాడుతున్నావు కాబట్టి అడుగుతున్న క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఇంకా టైం ఉందక్క. టైమా అంటే ఎన్ని ఇయర్సా లేకపోతే డేసా? ఇంకా అట్లానే ఏం లేదక్క, ఇంకా టాపిక్ ఏం తీయలేదు. అంటే లవ్ మ్యారేజా లేకపోతే ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ చూసిందా? మమ్మీ డాడీ చూసింది. ఇంకొకటిరా, ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ ఈ ఫీల్డ్కి వచ్చిన స్టార్టింగ్ కానించి ఇప్పటి వరకు నువ్వు ఏమన్నా ఎదుర్కొన్న చేదు అనుభవం ఏమైనా ఉన్నాయా? అంటే ఎందుకు వచ్చానరా ఈ ఫీల్డ్లోకి అన్న అనుభవాలు ఎమోషనల్ గా లేదక్క. అందరూ మంచి పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు ఇంతవరకు అయితే. ఇంకా అట్లా వేరే విధంగా అయితే ఇంకేం లేదక్క. ఇంకా లాలి పాటలు అవేమన్నా పాడగలుగుతావా? ఊర్లో మేము బతుకమ్మ వేసుకుంటప్పుడు కూడా పాడుతుంటాం అక్క. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అందరూ మా అమ్మమ్మలు అందరు ఆడుకుంటుంటే నేను విని నేర్చుకున్న పాట ఒకటి ఉంది అక్క. పాడు మాకు. అడిమాకు అలము దీని అడిమాకు అలము తీని నిన్ను నేను కంటిని కొడుకో జో 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 కుమార జో 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 కుమార ఎడవాకు లవ కుమార అడిమాకు అలము తీని అడిమాకు అలము తీని నిన్ను నేను కంటిని కొడుకో జో 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 కుమార జో 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 కుమార ఎడవాకు లవ కుమార చిన్న చిన్న అంగిలు తేను చిన్న చిన్న అంగిలు తేను చిన్నమ్మలు లేరు కొడుకో జో 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 కుమార జో 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 కుమార ఎడవాకు లవ కుమార పెద్ద పెద్ద అంగిలు తేను పెద్ద పెద్ద అంగిలు తేను పెద్దమ్మలు లేరు కొడుకో జో 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 కుమార జో 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 కుమార ఎడవాకు లవ కుమార ఎలువట్టి నడవనీక ఎలువట్టి నడవనీక అమ్మమ్మలు లేరు కొడుకో జో 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 కుమార జో 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 కుమార ఎడవాకు లవ కుమార. ఇట్లుంటది అక్క. దానిపైన ఒకటొకటొకటి మనం పాడుకుంటూ పోతుండాలి. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కాదు జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. శృతి రీసెంట్ గా చనిపోయింది కదా, సో తన బలవన్ మరణం చేసుకుంది. సో దాని మీద ఏమన్నా శృతి గురించి ఏమన్నా చెప్పగలుగుతావా? అంటే ఒక ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకొని లవ్ చేసుకొని వెళ్ళి అలా బలవంతంగా చనిపోవడం అంటే అది మనకి ఇంకా న్యూస్ మాత్రం క్లారిటీగా మనకి తెలియదు కదా అక్క. అది ఏం జరిగిందనే మనకు తెలియదు కాబట్టి ఇంకా అది మాత్రం బాధాకరమైన విషయం అక్క. ఆమె ఇప్పుడిప్పుడే తనలో ఉన్న తన టాలెంట్ బయట పెట్టుకొని బయటకు వచ్చే టైంలోనే అట్లా జరగడం అనేది అందరికి బాధాకరమైన విషయమే. తను ఒక సాంగ్ పాడింది, అది ఎక్కువ నాకు మంచిగా అనిపించింది కదా. లవ్ ఫీల్ సాంగ్ ఒకటి ఉంది, అది పాడతాను అక్క. నా మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు నా కంచంలోని మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నీ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను చూసిపోవే కడసారి వంచన తెలువదే
నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే. ఈ పాట నైస్. ఇప్పుడు పాట పాడుతుంటే ఇంకా ఆమెనే పాడుతున్నట్టు అనిపించింది. నైస్. చైతన్య, మధుప్రియ అంటే ఇంప్రెషన్ అని చెప్పావు కదా, సో మధుప్రియ సాంగ్ ఇంకేమైనా పాడతావా? ఒకటి వాడతాను అక్క. పాడు. తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది ఎరువక పంట అనంటావు బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా సిన్ని ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా పొద్దున్నే లేసి బాసన్లు తోమినాను కడిగేది కడిగినాను ఊడ్చేది ఊడ్చినాను బాతురూములోన సబ్బుట వాలునైతి టేబులు మీదికొస్తే ఇడ్లీ వడానైతి ఉప్పు లేదా నీ తిడితే సప్పుడు చెయ్యకపోతి హా ఇప్పుడు చెప్పు ఉడ్చుడుకెంత కడుగుడుకెంత తిట్టుడుకెంత కొట్టుడుకెంత అంతా కలిపి ఎంత ఇస్తావురా బాబో ముద్దుల బాబో ఒక్క ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా సిన్ని ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా ఒక్క ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా సిన్ని ప్రశ్నడుగు ఉత్త చెప్పుతావ బావా. బాగుంది సాంగ్, బాగుంది. అన్ని ఇంట్లోవే ఉన్నాయి వస్తువులు కానీ అవి పాడటం కానీ చాలా బాగుంది. నైస్. ఓకే, చివరిగా ఒక పాట పాడు. అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు మధురా ఎన్నేలగా సెనుగదరా నా పాలి రాజా మధురా ఎన్నేలగా సెనుగదరా కాలికి గజ్జగట్టి కడువా సంకానబెట్టి కాలికి గజ్జగట్టి కడువా సంకానబెట్టి కంటి నీరు కడువ నిండెను కదరా నా పాలి రాజా కడవ పలిగి కాల్వ పారెను కదరా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏటి గట్టు నా గూడు కడదం పదరా నా పాలి రాజా ఏరు వస్తే కూడా పోదాం పదరా అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు మధురా ఎన్నేలగా సెనుగదరా నా పాలి రాజా మధురా ఎన్నేలగా సెనుగదరా. బాగుంది చైతన్య. ఇప్పటి వరకు మనం పాటలు పాడుకున్నాం, ఎంతో ముచ్చట పెట్టుకున్నాం. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నువ్వు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. సో నువ్వు ఇంకా ఇంకా ఎన్నో అవకాశాలు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.